పాకిస్తాన్ కోసం గూఢచర్యం చేస్తోందన్న ఆరోపణలపై అరెస్టైన హర్యానా యూట్యూబర్ జ్యోతి మల్హోత్రాపై అధికారులు ప్రశ్నల వర్షం కురిపిస్తున్నారు. ఎన్ఐఏ, ఇంటెలిజెన్స్ బ్యూరో అధికారులు వివిధ కోణాల్లో ఆమె నుంచి సమాధానాలు రాబట్టే ప్రయత్నం చేస్తున్నారు. పాకిస్తాన్, చైనా, బంగ్లాదేశ్, దుబాయ్లో ఆమె చేసిన పర్యటనలపై వారు ప్రధానంగా దృష్టి సారించారు. ట్రావెల్ విత్ జో పేరిట ఒక యూట్యూబ్ ఛానల్ నిర్వహిస్తున్నారు. ఈ ఛానల్కు 3,77,000 మంది సబ్స్క్రైబర్లున్నారు. ఈమె ట్రావెల్ విత్ జో 1 ఇన్స్టాగ్రామ్ అకౌంట్కు 1,32,000 మంది ఫాలోవర్లున్నారు. ఆమె తీసిన యూట్యూబ్ వీడియోల్లో భారతీయులకు పాకిస్తాన్ మంచి దేశంగా చూపించే ప్రయత్నం చేయడం, ఉగ్రదాడికి ముందు పహల్గాంలో పర్యటన, ఢిల్లీలోని పాక్ దౌత్య కార్యాలయం ఉద్యోగి ఇషాందార్తో సన్నిహితంగా ఉండడంతో మే 16న జ్యోతిపై సివిల్ లైన్స్ పోలీస్ స్టేషన్లో ఎఫ్ఐఆర్ నమోదైంది. పహల్గాం ఉగ్రదాడికి ముందు కశ్మీర్ సందర్శన, కశ్మీర్ పర్యటనకు ముందు పాకిస్తాన్కు వెళ్లడం, ఈ రెండు పర్యటనల మధ్య సంబంధం ఉందా అన్న కోణంలో కేంద్ర దర్యాప్తు సంస్థలు తమ విచారణను వేగవంతం చేశాయి. ఇండియన్ అండర్ కవర్ ఏజెంట్స్ను గుర్తించేందుకు యూట్యూబర్, ట్రావెల్ వ్లాగర్ జ్యోతి మల్హోత్రాను పాకిస్తాన్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీ ఐఎస్ఐ వాడుకున్నట్లు బయటపడింది. 5 రోజులు పోలీస్ కస్టడీలో ఉంది జ్యోతి మల్హోత్రా. ఆమెను ఎన్ఐఏ అధికారులతో పాటు హర్యానాలోని హిసార్ జిల్లా పోలీసులు, ఇంటెలిజెన్స్ బ్యూరో అధికారులు సంయుక్తంగా ప్రశ్నిస్తున్నారు. ఐఎస్ఐ హ్యాండ్లర్ అలీ హసన్తో జ్యోతి మల్హోత్రా చేసిన వాట్సాప్ చాట్ను అధికారులు గుర్తించారు. ఇండియా అండర్ కవర్ ఆపరేషన్స్ గురించి కోడెడ్ చాట్ జరిగినట్లు కనుగొన్నారు. అట్టారీ బోర్డర్ దగ్గర స్పెషల్ ప్రోటోకాల్ ఉన్న వ్యక్తులను ఎవరైనా చూశావా అని జ్యోతిని ప్రశ్నించాడు అలీ హసన్. ఈ విషయంలో చాలాసేపు చాటింగ్ జరిగినట్లు సమాచారం. 2023లో 324వ వైశాఖి ఫెస్టివల్ సందర్భంగా పాకిస్తాన్ వెళ్ళింది జ్యోతి. ఆమెకు అదే ఫస్ట్ పాకిస్తాన్ విజిట్. పాకిస్తాన్ వెళుతున్నట్లు జ్యోతి తమకు ఎప్పుడూ చెప్పలేదంటున్నారు ఆమె తండ్రి హరీష్ మల్హోత్రా. ఢిల్లీకి వెళుతున్న విషయం మాత్రమే చెప్పేదన్నారు. కోవిడ్కు ముందు వరకు ఢిల్లీలో వర్క్ చేసేది జ్యోతి. ఆ తర్వాత జాబ్ మానేసి యూట్యూబ్లో ట్రావెల్ వ్లాగింగ్ స్టార్ట్ చేసింది. దర్యాప్తులో హర్యానా పోలీసులు సేకరించిన సమాచారం ప్రకారం 2018లో జ్యోతి మల్హోత్రాకు పాస్పోర్ట్ వచ్చింది. అప్పట్నుంచి పాకిస్తాన్, చైనా, బంగ్లాదేశ్, దుబాయ్, థాయిలాండ్, భూటాన్, నేపాల్, ఇండోనేషియా సహా పలు దేశాల్లో విస్తృతంగా పర్యటించినట్లు దర్యాప్తు అధికారులు గుర్తించారు. ఈ పర్యటనల్లో ఆమె పాకిస్తాన్ భద్రతా అధికారులతో సమావేశాలు జరిపినట్లు సమాచారం ఉంది. ఆ పర్యటనల గురించి సమాచారం సేకరిస్తున్నారు పోలీసులు. గతేడాది ఢిల్లీలోని పాకిస్తాన్ హైకమిషన్ ఇఫ్తార్ విందు సందర్భంగా ఆమె వీడియో ఒకటి వైరల్గా మారింది. పాక్, ఆఫ్ఘాన్ సరిహద్దు వరకు జ్యోతికి సంబంధాలు ఉన్నాయని పోలీసులు గుర్తించారు. పాక్ హైకమిషన్ అధికారులు, పాక్ ఇంటెలిజెన్స్ విభాగానికి చెందిన వ్యక్తులు ప్రచారం కోసం సమాచారాన్ని సేకరించడానికి ఇన్ఫ్లుయెన్సర్లు, యూట్యూబర్లను ఉపయోగించుకుంటున్న కుట్రకోణం బయటపడింది. నిందితులు పాక్ నిఘా వర్గాలకు సున్నితమైన సమాచారాన్ని చేరవేస్తున్నట్లు ఇప్పటివరకు చేపట్టిన దర్యాప్తులో తెలిసింది. మరోవైపు ఆమెకు సంబంధించిన డైరీ బయటపడినట్లు సమాచారం. అందులో ఆమె ఇంగ్లీష్, హిందీలో అనేక విషయాలు రాశారు.